ఓ తాత వద్దు తాత మన మీద పోలీస్ కేసు అవుతుంది. అవులా కానీ వారా పోలీస్ కేసు నేను ఆరా ఊళ్ళా నాకు అట్లాంటి ఏమన్నా చూడన్నా అప్పుడు షాన్ అయిపోయింది అన్న యాక్సిడెంట్ అయ్యి ఇవి కవితలేని చూడన్నా పుణ్యం ఉంటా చూడన్నా. బిడ్డ నీకు పిల్లలు లేకపోయినా సొంత కొడుకు లాగా చూసుకుంటావు బిడ్డ. నా బిడ్డ పోలీస్ కేసు పెడతా కొడుకున్నాను కొడుకు ఎప్పుడు ఎట్లయిందమ్మా వీరికి? నోడా అమ్మా వీనికి కాలేజీకి పైసలు కావాలంటే గొర్రె పిల్ల నీకు తెలియకుండా అమ్మి ఇచ్చిండే నా తమ్ముడని. వీనికి ఏమైనా నేను ఉంటానామా? చిన్నోడా లేవురా ముఖం కడిగినాక ఇంత నోటేమన్నా చాయ్ ఒట్టో పాలో తాగకుండా అట్లా వంతే ఎట్లా బిడ్డ ఎట్లా తక్కువ అవుతుంది? లేవు మీనికి లేవు, నాకేమో లేప చేత కాదు. ఎక్కడ విక్కొని పోయినరు మంచులు సరగుండా. ఆగు 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 మెత్త మంచిగా పెడతా ఆగు. వరుగు గోడ కొరుగు దగ్గర మెల్లగా జరుగు జరుగు బిడ్డ. ఎంత పని చేసుకుంటావురా పండుగ నాడు పోయ్యా ఏమన్నా తింటావా? వద్దమ్మా, నోరంతా చేదుగా ఉందమ్మా, ఏం తినబుద్ధి అయితే లేదమ్మా. నోరంతా చేదు ఉండదు అంటే ఎట్లా బిడ్డ? ఏదన్నా తినాలి, మళ్ళీ మందులు వేయాలి. ఇప్పుడు ఆ మందులు పని చెయ్యి. వద్దమ్మా. వద్దంటే ఎట్లా నాయన? వద్దు వద్దంటానే గిడి దాకా తెచ్చివి నీ శాతలం అనువయ్యా, నేనేం చేతురా? ఏమో ఎంత ముద్దుగా పెంచుకున్న బిడ్డ. మీ అన్నను మీ పెద్ద అన్నను కష్టం చేయించిన, మీ చిన్న అన్నను కష్టం చేయించిన, మీ వదిలేలను కష్టం చేపిస్తుండా. నిన్ను ఒక్కనాడు ఇట్లా గొర్రెకాడికి తోలియలే, బర్రెకాడికి తోలియలే, చేనికి తోలియలే. ఎంత ముద్దుగా చూసుకున్న బిడ్డ. ఎర్రసేపు అట్లా ఆగం అడివి చేసి చూడు పండుగ. ఆ దేవినే తినకపోతే మటన్ తినకపోతే ఏడి వాడిన కుక్కలకేసినట్టు అయిపోయా. ఏంది బిడ్డ ఇది? ఎవడు చెప్పిన బుద్ధి? ఈ పాడు బుద్ధి. ఏమాయనే ఓ పిల్ల అత్తమ్మ, ఏమా ఎంతసేపు ఇంత పాలబొట్టు తీసుకురానికే? తెస్తాను అత్తమ్మ. ఇదే డబల్ రొట్టె తెచ్చిన ఆడు. ఏమాయనే చాయ్ తెచ్చినావు, పాలు తీసుకురామంటే? నువ్వేగా అత్తమ్మ చాయ్ పెట్టమన్నావు. నీ చెవుల్లో సీసం పోయ్యా. 7 ఏళ్ళ కాడ బరువు ఎక్కువ అవుతున్నది. నేను చాయ్ బొట్టు తీసుకొని రమ్మా. నా పిల్లగాడు ఎప్పుడైనా చాయ్ తాగుతాడా? ఏం మంత్రులు మొదలైన రే నీ కొంగకాల దాన. లేవా పాలు పోసుకురా పో. పాలు లేవు అత్తమ్మ, కొన్ని ఉంటే చాయ్ పెట్టిన. 2 లీటర్ల పాలు లేవా? ఎక్కడ పోయినాయి పాలు? పిల్లలకి దాపించిన అత్తమ్మ, అయిపోయింది. నీ పిల్లలకు జ్వరాలు వచ్చినాయి. జ్వరాలు వచ్చి కక్కడకాలకు వచ్చి అడ్డం పడ్డరు. పిల్లలకు 2 లీటర్ల పాలు తాపిందంట. నా పిల్లగాడు ఎక్కడన్నా వను. ఏం మంత్రులు మొదలైన రే ఇంట్లో నీ శాతల మనవయ్య. ఎవడని చూస్తేనేమో నోరు పెద్దది అత్తది, నోరు పెద్దది అన్నిటికీ ఎత్తిపోస్తుంది. ఏం తాగుతాడు, ఏం తింటాడు? ఇప్పుడు పిల్లగాడు మందులు వేయి, ఎట్టేస్తావు మందులు 10కి మళ్ళీ. అమ్మా వాంతి వచ్చినట్టు అవుద్దమ్మా, అవుతుందమ్మా. నేనే ఏం లేచి తీస్తా లోపలికి. తిను నాయన. ఒక్క బుక్క నా నాయన నా బాధ్య. తిను. నా పిల్లగాడు చాయ్ తాగడు. ఇంత రొట్టెనానే పట్టుకురాపో. మూతాంత మన ఈర్చిన బద్ద పెట్టినట్టు పెట్టి తినాలి బిడ్డ. తినకపోతే ఎట్లా తక్కువ అయితే నాయన? దెబ్బలు 7 దెబ్బలు ఆడనే ఉండయి. ఆ తొడకు రాసుకపోయింది, ఆడ అరికాలు కాడ మెడిమ కాడ రాసుకపోయింది. ఈ చేత అయితే ఒకటే చెక్కొని పోయింది ఈడికెళ్ళాడు దాకా. ఏం దెబ్బలు నాయన? చిన్నప్పటి సందు ఒక్క దెబ్బ కొట్టకపోతే, ఒక్క మాట అనకపోతే ఏమిందిరా ఇది నాకు గోస సత్య కొరకు. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా. నేను ఆయన కంటికి పుట్టిడు ఏడ్చి తెల్లారు ముసలాయన గిట్లా నిద్రపోకపాయ. పండుకోయ అంటే ఇంత నిద్రపోకపాయ ముసలాయన. తమ్మి సురేష్ చదివినా తాయన తమ్మి ఎట్లయితే మన చెప్పు మరి.
కేసు పెడదామా పంచాయతీ పెడదామా నాకైతే రిమరిమరిమా అంటుందన్నా. ఏమన్నా అయితే ఎవరన్నా ఇల్లు ఆగమవుతుండే మాది. తమ్మి ఆవేశపడకు. లేదన్నా పెట్టాలన్నా ఏదో ఒకటి చేయాలన్నా కొడుకులను నాకు. ఇగో జరుగుతాయి తమ్మి, ఊరైన చోట ఒకటి నీకు ఒకసారి నీకు ఒకసారి మనకు ఒకసారి వాళ్ళకి జరుగుతాయి. ఇట్లా బాధపడకు. నేను ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి ఏదో ఒకటి మాట్లాడి నేను ఇంకోసారి తప్పు జరగనీయకుండా చూసుకుంటా. ఆ బడపలు ఇట్లా ఇంకోసారి ఇట్లా మీ తమ్ము తానికి వచ్చినా ఏం చేసినా కానీ నేను తీసుకుంటే పడతా. నేను చెప్పాను నేను ఆ నెత్తి వాళ్ళ కాలు ముక్తా అంటే ఊకుంటారు వాళ్ళు. నువ్వు పోతావు వాళ్ళ నెత్తి వాళ్ళ ఇంకో సక అవుతుందా? నువ్వు మీ అన్నకు తెలియదు, ఊళ్ళో నీకు తెలుసు నీ ఇంట్లో. నువ్వే తెలిసినాడు ఇట్లా మాట్లాడితే ఎట్లయితుంది? ఇంతకుముందుకు ఎంకటికోసారి మీ బరే పోయి వాళ్ళ షేర్లో పడ్డది, షేనంతా మేసింది, మేసినాక వచ్చి పంచాయతీ చేస్తే చెప్తే ఇంట్లో చేను మంచి ఒకటే నానా. లేదు తమ్మి, తప్పే. రూపాయి తీసిన దొంగనే, కోటి రూపాయలు తీసిన దొంగనే. ఏది అదే ఉంటుంది తమ్మి. చిన్నదైన తప్పే, పెద్దదైన తప్పే. దీనికే మాట్లాడదాం, దానికే మాట్లాడదాం. నువ్వే ఇట్లా ఆవేశపడితే ఎట్లయితుంది? మరి ఎట్లయితామంటాను ఇప్పుడు? ఏం లేదు తమ్మి, మన తమ్ముడు మనకు దక్కిండు, భగవంతుని దయ వల్ల చాలా సంతోషం అనుకోవాలి. నువ్వే ఇట్లా ఆవేశపడితే ఇంక మీ అమ్మకి తెలవాలి కానీ ఇంకేం లేదు. ఇక వారి ఇంటి మీకు పోయి మొత్తం ఇట్లా తూర్పుజాడి ఇట్లా పడుతుంది అన్నా. అలాగే చెప్పనా ఇంకోసారి అని జతకు వచ్చినా లేదు చుట్టుపక్కల వచ్చినా మంచిగా అని చెప్పాను. రానియం పడతాం, మీరు రానియం పట్టు. నా కన్నమ్మ అనిపిస్తా నీకు పిచ్చ కొట్టుడు కొడతా నేను అయితే. సరే తమ్మి, అది కానీ కూడా చూస్తున్నప్పుడు మాట్లాడదాం. చెప్పాను వాళ్ళకి మంచిగా చెప్పాను. లేదు మాట్లాడదాం పట్టు. పెళ్ళిగా లేపు గింత పిల్లగానికి ఒంటేలు వస్తుండదో, బాత్రూమ్ వస్తున్నదో, నేను ఎక్కడ పట్టుకొని పోతానే, చెప్పు. మరి ఇదంతా పని చేస్తున్నా కదా అత్తమ్మ, నువ్వు చూస్తున్నా. మిమ్మల్ని ఆడోళ్ళని పట్టుకో, చిన్నపిల్లగాడు ఆయన సురేష్ గాడు ఎక్కడ పోయింది? ఏడో చేనుకు పోయినట్టున్నాడు. నీ మొగడేమో గొర్ర కాడుండే, ఆయనేమో చేను కాడుండే, మీరేమో బెడ్రూమ్లకి వెళ్ళిపోతే నేను నా పిల్లగాడిని ఎత్తుకొని పోదునా, సంకలు వేసుకొని పోదునా? చిన్న పిల్లగాడు అంటాను సంకలు వేసుకొని పోదునా? ఏం మనసులేమ్మా, పిల్లగానికి ఒంటేలు వస్తున్నదో, మరి దొడ్డికి వస్తున్నదో, కడుపులు ఏమన్నా అవుతున్నదా, ఆంటీకి వస్తున్నదమ్మా, కక్కడకి వస్తున్నదమ్మా, ఒకటే మొత్తుకుంటున్నాడు. ఏంది మాధు ఇట్లా చేస్తావు? పిల్లలు లేకున్నా అని నిన్ను చూసుకొని ఉన్నా కదయ్యా. పిల్లల కన్నా పని చెప్తా కానీ నీకు ఏ రోజన్నా ఒక పని అనే చెప్పిందా నేను? మీ అమ్మ ఎంత రాసి రంపని పెడుతుంది, పిల్లలు లేరు అని. నిన్ను చూసుకొనే కదయ్యా నిమ్మలంగా ఉంటున్నా నేను. నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలో నా జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. పోవద్దంటే పోతివి, జరగరాంది జరిగితే ఎట్లయ్యా? ఎంత నిమ్మలం చేసుకుంటా నేను నిన్ను చూసుకొని, గడ దెబ్బ తాకింది అనగానే పానం పోయినట్టు అయ్యింది. ఎట్లయ్యా ఇట్లా చేస్తే? రోజు పొద్దున మీ అమ్మ నువ్వు తిన్నావా లేదా కూడా చూడదు, నువ్వు తినదాకా నీ ఎమ్మడే ఉంటా కాలేజీకి పోయేదాకా. నేను వదిన గుర్తుకు రాలేదా గట్ట చెడు తిరుగులు తిరిగేటప్పుడు? మీ పెద్దన్న చూస్తేవా, చదువు లేదు మన్ను లేదు, గొర్రెలు అని పోతాడు. చిన్నన్నక చదువే అబ్బక్పాయ, మీ అక్క నేనే. నువ్వు ఒక్కని చదువుకొని మంచి కొలువు తెచ్చుకుంటే రేపు నీ పిల్లలు బాగుపడతారా? మేము బాగుపడతామా అయ్యా? మా బతుకులా ఎంత చేసినా గిన్నెల కాడ, వంట కాడ, బట్టల కాడ, చేను కాడనే. నువ్వు కూడా గట్ల ఉండొద్దనే కదయ్యా చదివిపించేది. మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నావు అయ్యా? ఎవరిని లాగమవుతుండే? వరుతుంది అంటావు. మీ అమ్మ ఎంత ఏడ్చింది నిన్న. ఎవ్వలు రమ్మన్నారే ఎన్నెలా సీకటైనా నా బతుకులా, ఎందుకు పోయినవే వెన్నెలా కానరాక నల్ల మబ్బులా. నాయన ఏమన్నా ఏడ్చుకుంటాడు, నీకేమన్నా అయితే ఏడవకు, ఊకో మధు, ఊకో. మీ మామ కూడా నిన్న నల్లుండి నాకు పచ్చికాయలు వేసి, రక్తంలో పచ్చికాయలు వేసి ఉప్పు వేసి వండి నేను కోటరు పెట్టుకొని తాగుతా అన్నుండి బోటి తెచ్చిండు, మటన్ తెచ్చిండు, తలకాయ తెచ్చిండు. కొండమ్మ వస్తుందేమంట అని కొండమ్మకి చెప్పకపోతే దానికేం ఆపద వచ్చిన అది రాకపాయే. అమ్మ వస్తుందేమో తింటుందేమంట అని దానికోసం తెప్పిస్తే ఎవరం బుక్కెడి తినకపోతే బిడ్డ ఖరాబ్ అయింది అత్తమ్మ. గిట్లా అవుతుందని కలగంటమ్మా మనం. ఆ పిల్లగాడు అట్లుండగా మనం ఎట్లా తింటాం చెప్పు? ఏమంటారు కదా బిడ్డ, తినబాకి ఉండాలి. నేను తినబెడతా అవన్నీ అక్కడ వేసి కుండలు చాట్లు కడిగి మళ్ళీ నీ మొగడు వస్తాడు, ఆకలి కొని వస్తాడు. ఆడు ఎద్దులేక కన్నా కష్టం చేసేటోడు, ఎట్టి కష్టం చేసే మంచి ఇంత పప్పు బొప్ప ఏదో అన్నాడు. పో ఏమైనా నారాజు ఇక్కడ వచ్చారు?
అదే తాత నిన్న మధుగానికి యాక్సిడెంట్ అయింది కదా తాత, ఆ. వాళ్ళు ఏమన్నా అన్నారా తాత? కేసు పెడతామన్నారు. ఏమన్నా అన్నానంటే ఏంట్రా గాడి కొడుకులారా? తెలివి ఉండదురా మీకు ఇంతనా? మీరు మనసులేనా గాడిదలా ఇంతకు? అనవసరంగా తోలుకోపోయి కిందేసి పాడి దింగిరు. ఏమన్నా అన్నారా అంటున్నావు? ఇంతకుముందుకే వాళ్ళు అన్న వచ్చిపోయిండు. రాత్రి కొమ్మరాకని అడుక్కొని తోలిచ్చిన. పెళ్లిళ్ళు చేసి ఇద్దరు తల్లు అవుతారు భోజడికే. సిగ్గుచరాలు లేవు మీకు? రేపు పొద్దుగాల ఎవరు రా మీకు వచ్చినోడు ఇచ్చినోడు పిల్లని? నా కొడుకులారా నా బిడ్డలారా నేను చేతులెత్తి మొక్కుతున్నా మీకు. ఎంజాయ్ పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా? లుచ్చ కొడుకులారా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మొన్న మా మార్చెల కింద మా నాయన దుంతుంటే కాలు గుచ్చుకపోయినాయి. ఊకుంటారా పలగొట్టిపోతారు. ఇంటుండ ఆరాశివా? ఇంటుండవా? మీ అయ్య పెళ్లి చేస్తా అంటుండు. ఇసోడు సుఖమైన వాళ్ళకు కాటంకాడ దాయేటోళ్ళకి పిల్లనిస్తారు రేపు పొద్దుగాల అందరినీ. నేనే దగ్గర నుండి కొమ్మరకాయ చెప్తా కొడుకులాలు మీ పని. కేసు పెట్టుకో అని చెప్తా నేను. ఏ కాలు పట్టుకోవడం కాదురా, నీకు తెలివి ఉండదురా? మీ అమ్మ ఎంతగానో కష్టపడి తెలుసారా నీకు? ఏదో ఒకటి మాట్లాడు. మంచులు గాదులురా మీరు. ఇంకోసారి ఇట్లా ఎప్పుడు చేయం తాత. ఏడ కనిపించొద్దు నాకు ఇంకా మళ్ళా. నీ ఎంకున్న గిట్ట చెప్పు. ఏమంటున్నా ఒక వాళ్ళ మీద కేసు పెట్టిస్తా నేను మళ్ళీ. మీ జతకాలందరికీ చెప్పుండ్రి సరేనా? నేను ఎట్లానే వేసి కొమరకతో మాట్లాడతా, సంజాయిస్తాను. కొడుకుల మళ్ళీ ఇంకేనా నాకు కనబడ్డారంటే చెప్తున్నా మళ్ళా సరేనా? ఏ థ్యాంక్స్ లేవు బొంక్స్ లేవు. పని చేసుకోపోయి గాడికి కొడుకులారా పోనీ. మీరు పోనాడు తినకుండా ఉంటే ఎట్లా బిడ్డ? ఎట్లా అవుతుందిరా? ఈగలు ఆలుతుండే. పండానది బిడ్డ. తిన్నాడేమన్నా పిల్లగాడు? పాల బొట్టు లేవంట, చాయ్ బొట్టు పెట్టుకొని వచ్చింది చిన్న కోడలు. ఆ పిల్లగాడు చాయ్ తాగుతాడు. కాదు, పాలు 2 లీటర్లు తెచ్చినా కదా. పాలు నువ్వు 2 లీటర్లు తెచ్చినవు. ఆమెనంట పిల్లలకు దాపినంట, మరి ఎవరికి వచ్చిందో ఎక్కడ వచ్చిందో లేవు. అత్తమ్మ గిసుక్కు ఉంటే చాయ్ పెట్టుకొని వచ్చిన అంట. చాయ్ తాగుతాడు పిల్లగాడు. కాదు, 2 లీటర్ల పాలు పిల్లలకు దాపిండ్రా. నేనేం చేతిని అయ్యా, నేనేం చేతేమన్నా అంటే నా కోడలను అట్లా అంటావు ఇట్లా అంటావు. ఆమె మరి పిల్లలకు దాపిందా? పిల్లికి దాపిందా? అదే తాగిందా లేకుంటే ఏమన్నా బోర్ర వచ్చిందా? ఎవరికి తెలుసు? అన్నదానికి అన్ననేమో కానీ అన్నిటికంటనా నీ మీద నాకు ప్రేమ లేకుండా అవే గట్లా అంటావు. మరి ఈ పిల్లగాని కోసం నేను పాలు తెస్తే అన్ని పిల్లలకు దాపిన మరి నువ్వు అడగలేవా? మరి ఏమడుగుతాయ్యా? ఏమన్నా అడిగితే లొల్లి అంటారు. అడిగినా లేవత్తామా లేవు అన్నాక గొత్తి మీద కత్తి పెడుతున్నా. తిని కొంచెం ఏమన్నా బిడ్డ. తిని గోళీలు వేసుకుంటే లేకపోతే కడుపులో ఆసలు లేని పెయి తీపుతుంది రా గోళీలు వేసుకోకపోతే. అయినా ఏడవకు ఇక ఊరికే నీవు. నేను వద్దురా అనంగా వయసు అనంగబాయ్ అంటావు. అనంగబాయ్ చదువుకోకూడు కానీ సాగానంపిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు చావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. ఇక తెల్లారి ఏడ్చింది సరిపోలేదంట మళ్ళీ ఏడుస్తున్నాడు. గుంజకు అయ్యా అది నొప్పి ఉన్నదంట, అంత చెక్కపోయింది. గుంతలేనే చూసుకుండా ఏడవకు ఊరికే పనికి మాలినాడవు. నువ్వు ఏడ్చి పిల్లగాన్ని ఏడిపిస్తావు. నటవు కానీ నీ వేసలే తెల్లనేర కూర్చొని ఎక్కిలు పడడానికి ఏడుచుకుంటా కూర్చొని నేను చూడలేను. అవే నేను అక్కడ కూర్చున్నా, నాకేం తెల్లారు మేలుకనే ఉన్నా కానీ నీ వేడిచేది నేను కనిపెట్టలేనా, నేను చూడలేనా? ఇంత ఈత ఛాయ్ పొట్టు కూడా కాకుండా కూర్చొని ఏడుచుకుంటా కూర్చున్నావు. ఏడవలేనా అంటే మరి ఏడవకపోతే ఏం చేస్తారు? పిల్లగాడు గంత ముద్దుగా పెంచుకొని పావురం పెంచినట్టు పెంచింది. ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో. ఒకనాడు శేనికి రా బిడ్డ అనకపోతే, బరెకాడికి రానపోతే, గొర్రెకాడికి రానకపోతే, వాళ్ళ ఇల్లులో మనమై అలా దిక్కుల దీపం పడవ. ఎన్నడూ ఒకనాడు పిల్లగాడు మంచి కమసాపు కూడా తాగని పిల్లగాడమ్మా ఇవాళ తీసుకొని పోయి కోతాలు మందు దాపుతున్నారంటే
ఏం బాగుపడతారు ఇలా దిక్కుల దీపం పడువా. మన పిల్లగాడు అందంగా ఉన్నాడు కదా, చదువు మంచిగా చదువుతున్నాడు కదా, ఆ కొడుక నిండింది, వీడు చదువు మంచిగా చదివినకి ఏమైనా నౌకరు వచ్చేటట్టున్నది అనుకున్నారు. వానికి అన్ని ఉబ్బగాళ్ళు కట్టిండ్రు, పైసలు రప్పించుకున్నారు, వానికి తాగబెట్టిండ్రు. ఇంకా నయ్యే మా భగవంతుడు అంటాడు చక్కని చూసి. అయ్యో మనం చేసిన పుణ్యము, మనం ఇవ్వంది ఒక రూపాయి తినలే, ఇవ్వంది ఎన్నడు ఎత్తుక తాగలే, ఇంజోలే అంజోలే ఆనికి చెప్పలే. ఈ అల్ల నీ ఎత్తుకున్నాం కాబట్టి నా పిల్లగాడు బతికి బట్ట కట్టిండు. లేకపోతే ఈ అల్ల గట్ల గుడ్డు పెడుతుండే. అయినా ఆ భారతమ్మ కొడుకు కానీ చంద్రకాల కొడుకు కానీ అట్ట చిండలు తీస్తా బాడకావులకు. నేను 100 సార్లు చెప్తా నీకు, దిరగకరా వా రామచంద్ర, ఆ బాడకావులకు పని లేకుంటుందా? నేను నీకు ఇచ్చిన అల్సా మీ నాయన కూడా ఒకనాడు ఒక మాట అన్నాడు చూడబ్బా. ఎందుకు వస్తారు ఆ బాడకావులు? అద్దమ్మ రాత్రి లేచిన ఆ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతారు? రాత్రి పగులు మరి కాలేజీకే పోతుండవా, లేకపోతే నాన్న సినిమా టాకీస్లలో తిరుగుతుండవా, ఆ ఓటాల పొడి తిరుగుతుండవా, బస్ స్టాండ్లో తిరుగుతుండవా బిడ్డ? నేను చెబుతుండా, ఏడ్చి మీ నాయన రాత్రి బుక్కెడు పువ్వు తిండే ముసలాయన ఊరందరూ పండుగ చేసుకొని సంక్రాంతి పండుగ చేసుకొని గిరా జాతర పోయి రోడ్డు పోటీ పెళ్ళం మొగడు సంతోషంగా వచ్చి అల్లుళ్ళు కోడళ్ళు అందరు కలిసి ఇంత పెట్టుకొని తిని కోటాలు బిల్లు దాయి యథార్థంగా వండిరి. ఏమింది ఏడు కూడా ఆడ ఎత్తేసి ఏడు పండుగ ఆడనే వారేసి ఏ అన్నమో రామచంద్ర భగవంత ఏంది ఇదంట అని ఒక్కరు చిన్న పిల్లలు శాస్త్రం కూడా ఇక్కడ బోధినపాయ. ఏమి రాతల మనవయ్యా ఏమన్నా అంటే మా అమ్మకి ఇట్లా అన్నది అంటవంట అని నిన్ను ఊకుంటుండా. అయ్యో నా పిల్లగాడిని కొలువు వస్తుందేమో, అయ్యో నా పిల్లగాడు మంచిగా ఉంటాడేమో, అయ్యో నా పిల్లగాడు ఏమన్నా ఇంత ఓ చదువు అచ్చరం ముక్కొస్తే రేపటి దినాన పెళ్లి చేస్తే బాగుపడతాడేమో అంట అని ఎన్ని ఎత్తి పోసుకుంటుండా, ఎన్ని చేసుకుంటుండా. ఇవాళ మీ పెద్ద అన్న చూస్తే ఆ ఎడిబాడుకావు ఎడి మొక్కపొడి అన్నో తాను బతికితే చాలా ఇంత కుడుగాల పెట్టి గొర్రకాడు ఉంటాడంట అని ఏం చేస్తా నా కాన్పుల మనవయ్యా. ఏ దేవునికి ఏ కంటే మనవచ్చినా ఆ దేవునికి అంటే మనవయ్య అన్ని అట్లా పుట్టించిండు. ఈ నడిపి బాడు కావు కానీ చదువు అవ్వకపోయే ఆడ అక్కడిని మనం పోసుకొని ఊళ్ళకెళ్ళి తిరగబట్టి నీ ఒక్కడవన్నా బాగుపడతాడేమో. అయ్యో కొమరమ్మ కొడుకు ముద్దుగుండడు, కొమరమ్మ కొడుకు ఇంత పొడవు అయ్యిండు, పోలీస్ కొలువు వస్తుందో, కలెక్టర్ కొలువు వస్తుందో, యాదో ఇంత గవర్నమెంట్ కొలువు వస్తుందేమంట అని ఎంత ఆశపడుతుండా. నేను గందుకనే వద్దాననే ఆలలేక చదువుకుంటా గొర్రకాడు పెద్దోని తోలిస్తావు సిగ్గు నీకు గిట్టోడి చేసే కానీ అట్లా చేస్తున్నావు. నేను చేసినా చేసినావు పెద్దోని ఎంక తోలిస్తాడంట. ఇక ఆయన గొర్రె ముడ్లు అడుగుతున్నాడు సరిపోతలేదు. అట్లా చదివిస్తామని తయారు చేసి ఇప్పుడు పానగండానికి తెచ్చినావు కదా. చదివినందుకు వచ్చిన అది ఇది బుధవారం కదా అయినందుకు రాలే. అయ్యలేక కొడుకు అయ్యో లేకుంటే కొడుకో లేకుంటాడా, చెట్టో లేకుంటే ఇత్తో లేకుంటుందా? నూక్కొని వస్తావు. పిల్లల ముందే కోతారు తెచ్చుకొని తాగుతావు, పిల్లల ముందే బీరు సీసాలు తెచ్చుకొని తాగుతావు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలకి అదే చేస్తారు. అవునే నాదంతా అయిపోయింది. నా కొడుకులు అయినరు, కోడళ్ళు అయినరు, బిడ్డ అయింది, మన్మన్లు అయినరు. నేను తాగుతా తింటా ఎంజాయ్ చేసుకుంటా. ఇక నాకు బాధ ఉండదు కానీ నీ బాధల మనవయ్య ఏవనికి చెప్పుదు. నేను పెద్దోనికి అయితే పిల్లలే కాకపోయి, చిన్న పిల్లగానికి అయితే పెళ్ళే కాకపోయే, కొండమ్మకు ఒకడే కొడుకు పుట్టే పిల్లగాని అంటే మళ్ళీ పిల్లలే కాకపోయి ఏమన్నా పికర్ ఉండదా నీకు? నాకు పికర్ ఉండదు, అన్ని చూసుకొని నేను ఉండవు కదా. అన్ని చూసుకుంటా. నేను గుడి పెట్టినాక ఉప్పురాలు కూడా పుట్టాయి ఊళ్ళో. కూడా ఎప్పటికి ఇది ఒకటి అంగడి అమ్మ అంగడికి నా వాడితే అంగడి. నేను బతుకున్నాను రోజులు అంగడి తాగుతూనే ఉంటుంది. నీకు అప్పుడు తెలుస్తుంది. పెళ్ళం చచ్చినాక యా కోడలు ఏం పెడుతుంది, యా కొడుకు ఏం పెడతాడు, మంది ఏమంటారు అన్నీ అప్పుడు తెలుస్తాయి ముసలి కొడుకు. నీకన్నా ముందు నేను ఈయన చచ్చిన అనుకో బొందలబోకి పడతావు. అత్తమ్మ ఇగో జొన్న రొట్టె చేసిన వేడివేడి ఉంది తినిపి. ఏమిందమ్మా రొట్టె అంచులు కాలయా? ఏం రొట్టెలు చేసి కాలబడతావు? మంచివి కాదు గాడిదివా? మీ అమ్మకి ఇదే నేర్పిందా నీకు? మంచిగానే కాల్చిన అత్తమ్మ. ఏం కొడతావు? కొట్టి నీళ్ళు అంతలకు రుద్దరా? ఏం తింటాడు ఆ పిల్లగాడు? పిండి తీసుకొని వస్తే రొట్టె చేసిందంట. రొట్టె లొత్తమ్మా నా లొత్తకాడ లొత్త పెట్టిన అంట అని. మామయ్య నీకు కూడా రొట్టె పెట్టుకురానా? అమ్మా నాకు రొట్టె వద్దు, రోకలొద్దు తల్లి.
నిన్నటి సంధి మీ అత్తమ్మ ఇంత పొడు రోకాండ్లు రొట్టెలు అన్నీ పెడతానుండదు. తిని 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 కడుపు నిండి అలిగెళ్ళిపోతున్నారు. కొడుకులు కోడళ్ళు ఉన్న మనుమలు ముని మనుమలున్నా చేతగాని దినము నాడు సారెడంతా వస్తారంటే నాకేమొద్దు, ఆ రొట్టెలు వద్దు, రోకాండ్లు వద్దు. నిన్నటి సంధి చికెను మటను తిని కోటర్ దాగి రాత్రి తెల్లని దగ్గర గుర్ర గుర్ర గురుకలు కొట్టుకుంటా వండితే ఇప్పుడు పొద్దెక్కింది కూడా అమ్మటల్లా అయింది కూడా నాకు మేల్క కాలేదు. నువ్వు రేజాల మాట మాట్లాడకు. తింటే తింటివేమో పత్తి పత్తివేమో, నేను తినకుండా ఎవడొద్దానిలే. నువ్వు వద్దన్న వాడిని అంటలేను కానీ చెప్తున్నా కోడలామెకు చెప్తుండా. చెప్తానే ఉండవు, ఇంతప్పుడు నూకుతుండవు. నీకు వద్దమ్మా, నాకు రొట్టె వద్దేమో పో. ఒక్కటి వద్దు, రెండు వద్దు పో. తిరగాడికి ఇట్లా అంటాను. తినరా అయ్యా, నీవు ఒకటే ఉంటుంది ఎప్పుడు. రాపేనా వనువయ్యా, నువ్వు ఏమంటాడు కడుపులో పడ్డవో ఒకటే రసరస ఉండదు. ఎక్కడెక్కడ అందరు నాకు వద్దమ్మా, మీ అత్త నాకు వద్దమ్మా. ఇగో అగో ఇక్కడ మాధవి నాకు ఇచ్చిన సరే ఇవ్వకుండా సరే మీ అత్తమ్మకి తెచ్చి రొట్టె తినండి. ఆమె ఎప్పుడైనా తింటది కానీ ముందు నువ్వు తిన్ను మామయ్య, రాత్రి అంతా తినలే. చూసినా ఎట్లుండదు దాని బలుపు. నా పిల్లగాడు పాలు తాగుతాడంట అని ఇదే పాలు తాగి ఉంటుంది, లేకుంటే మోర్లే తీసుకొని పోయి ఉంటావే నువ్వు. అత్తమ్మ ఎప్పుడన్నా తింటది కానీ అది బలిచుండదు కదా అత్తమ్మ దస్తి ఏమి. నిన్నటి నుంచి కూడు కాలబెట్టుకోలే, ఒక కలుబొట్టు కాలబెట్టుకోలే, నీళ్ళబొట్టు కాలబెట్టుకోలే, పాసినోరే ఉండదు. అత్తమ్మ ఎప్పుడైనా తింటది. మామ నువ్వు తిను, నువ్వు రేపటి దినాన్ని నాగలు కట్టే మొవ్వనివి, సంసారం వెళ్ళేసే మొవ్వనివి, నువ్వు తిను, గట్టిగా ఉండాలి మామ. నువ్వు మాకు సాటుకు తెచ్చి నూకుతాడు కదా మామ, పైసలకు అన్నిటికీ. చూసినావు గట్లుంటుంది కోడాళ్ళ పని. మామ అంటోలేక అత్త అంటోలేక నడవని ఏ సిగ్గురా పిల్లడు మాట్లాడక, నువ్వు సిగ్గుశలం లేనోడా, మంచి వైపు పుట్టినవు ఇప్పుడు కదా మనవయ్య. ఎంత మాట అంటున్నావు చూడు. అవును మా అమ్మాయి, మరి అత్త కూడా తినలేదు, తెచ్చిస్తావా రొట్టె అంటుండా. అది అన్నది అది నీ చెల్లెలు బిడ్డ కాదురా, నీకు చాకరీ చేయించుకోనికి తెచ్చుకున్నావు నీ చెల్లెలు బిడ్డను. నేను ఆనాడే వద్దన్నాయి కొంగకాల దాన్ని గిసొంటిదంట అని. దీని సోపతిరా మనవయ్య. ఊకే అనవసరంగా ఎందుకు కొడుతుంది, అయిన దానికి కాని దానికి గొడవ పెట్టుకుంటా. ఇప్పుడు తెమ్మన్నగా తెస్తున్నారు. వద్దు, నేను ఉపాసం అని ఉంటా, 10 రోజులు ఉపాసం అని ఉంటా, కానీ దాని చేతుకుంటే నేను రొట్టె తిన్నాను. ఎవరికి రొట్టె ఎవరికి ఇస్తావు రొట్టె? నీ మామకి తింటడి ఆయనకి 2 రొట్టెలు. దొడ్డుగా నువ్వు లావుగా సోరగ్గా మళ్ళీ పెళ్లి చేస్తుంది. 10 మంది పిల్లలు కాను, 10 మంది పిల్లలు కానీ చిక్కుదాపినాడు. నా అత్తమ్మ నిన్నటి నుంచి నువ్వు తినలేవు, ఏమన్నా తింటావా అంటే అడుగుతలేవే. మామయ్య నువ్వు తిను మామయ్య, నీకు పెడతా, నిండా వచ్చి పెడతా, నువ్వు తిను మామయ్య, దొడ్డుగా అయ్యి నా లొట్టకాడ ఇచ్చేతుకు మామయ్య అంట అని చెప్పి. మేనమామ కదా, సిగ్గుండా శరముండా తెలివి లేదు. మా అత్త కూడా తినలే నిన్నటి నుంచి, బీపీ మంచి, దానికి ఏమన్నా పెడితే నా ఇంత అంటాను అంటున్నావు. మామ నువ్వు అయితే తిను, అత్తమ్మ ఎప్పుడన్నా తింటుంది. ఆమె సంతార్పణ పెట్టినాం, ఆమెకు వండి ఒత్తుకాడ పెట్టినాం, ఆమెకు దేవరకు ఎట్టినట్టు ఒత్తెనక పెట్టినాం, గమ్మ ఆసన కొడుతున్నది. ఎందుకు అత్తమ్మ కుక్క లెక్క అరుస్తున్నావు, కళ్ళు తేలేదనా? అమ్మో నువ్వు తెచ్చినా నువ్వు ఎట్లా అంటావే కళ్ళు అంటా అని. నేను అన్నింటినే రొట్టె తెచ్చి దానికి నిన్నటి సంది కళ్ళు లేదు చెప్పిలగా. నువ్వు నాకు పతి వాళ్ళకయ్యా, నీ కోడలు ఉంటే నీ ముద్ద నుక్కో, నీ కోడలు ఉంటే నీ తాన పెట్టుకో, నా తాకి దేకు, ఈ దోరి నా తన మాట్లాడకు. నువ్వు మొగని కొట్టింది కొమరా కన్న సరే మండుతున్నట్టుంది. ఆ మాట అందా చెప్తున్నా. గొంతు ఎట్లా అయిపోయింది, ఒల్రి ఏడ్చి నోరు బొంగు పోయింది. అందుకే పిల్లకి లోపటి ఇంత చెప్పిన సీసా కళ్ళు పట్టుకొని రొట్టె కొండ వచ్చి మా అత్తమ్మకి ఇమ్మంట. ఇంకొకసారి నువ్వు కళ్ళు గిల్లు అన్నమాట మెడసలు ఇరిగి కొడతా చెప్తున్నాను నేను చెప్తున్నా. నేను చెప్తున్నా, మంచి మర్యాదతో చెప్తున్నా. నీవు నా ఇంట్లో నాకు కూర ఉండొద్దు, నాకు కూర ఉండొద్దు, బువ్వ ఉండొద్దు, ఏముండొద్దు. నీ పాపం చేతి ఉంటే నాకు పెట్టనే వద్దు, మీ మామకే పెట్టు, ఆయనకే నువ్వు వండుకొని తినత్తమ్మ. తినపో. ఈమెనే వండేది పెట్టి నుండే చిన్నప్పటి సాధ్యం. ఇప్పుడు అనవసరంగా ఎందుకు కొడుతున్నావే అమ్మా, ఎందుకు బీపీ లేపుకుంటున్నావే అమ్మా?
లేపుకుంటున్న బలిపి ఎక్కువ అయ్యి పిల్లగాడు గట్ల వాడి ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నది అది? మరి ఏం మాట్లాడింది? ఒకవేళ మామ తినలేడు కదా, తింటాడేమో నీకు కూడా తెస్తా అత్తమ్మ అని అన్నది. నాకు కూడా తెస్తా అత్తమ్మ అనలే. అత్తమ్మ ఎప్పుడన్నా తింటది అంటాను. ఎట్లా అంటది ఆ మాట? ఎప్పుడన్నా తింటది, తెస్తుంది అన్నది. ఎందుకు వరకుతుండవు? ఎందుకు చెవులు ఉండయి నాకు? ఇంకేం మద్యం కాలే. దేవుడు చెవులను ఏం ముయ్యలేడు. ఇంకా కళ్ళు బాగానే కనబడుతున్నాయి, చెవులు బాగానే వినబడుతున్నాయి, కాలు చేయి బాగానే ఉండదు. అన్ని బాగుండగానే అన్ని రకాలుగా పొడుస్తున్నారు కోడళ్ళు కొడుకులు మొగడు కలిసి. ఇంకే మూలగ్గిన పడితే నన్ను చూస్తారు మీరు. అందుకోసానికి ఇప్పుడు నేను తింటున్నా అని మొగడు తింటే నీకు దొడ్డుగా అవుతాడు, బలం పెరుగుతుంది అని కలకాల అవుతుండ్రా. కలకాల అవుతున్నది. నా మొగడు చిక్క కాగలడంట. చికెన్ అవుతాడనే తింటే చికెన్ అవుతాడనే ఒక్కడ తిండి కాడికి వస్తారా నా పెడుతున్నావు. నేనే పెడతా తిండి కాడికి వచ్చాక రాత. నువ్వు పెడతావు, నేను పెడతావు. అమృత లేదంట నువ్వు పెడతావు. ఎవడన్నా మంచిగా వండుకొని ఇంత చికెనో మటనో తెచ్చుకొని ఇంత బగారు వేసుకొని తగ్గల కలకల 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 కాలే లొల్లి పెట్టి ఆ కూడు మొత్తం కుక్కలకి వేసింది దాకి నువ్వు. అవునే, అదంతా ఎందుకు? ఇప్పుడు నేను తిన్నందుకు నీ కలకాల అయింది కదా. బేగం సాని మేడం, గణేశాని మేడం లెక్క కనబడుతుండ. అంతే కదా మరి. ఇక నీవే తిను, నీ కూడుకు నీకు నా వడేనా నీవే తిను. నీకు ఎక్కడ తిరిగి బీపీ చేసినట్టు 2 సీసాల కళ్ళన్న పట్టుకొస్తా పోయి. మిద్దెలున్నయని మేడలున్నయని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా. గా ఇచ్చిన దేవుడే తీసుకపోంగా మిద్దెలు రావెంట, నీతో మేడలు రావెంట. ఏం చూసినా భయం కాదు పో. నాకు తెలియదా నువ్వు ఏడుకోతున్నావా? నీకు ఎందుకు అవుతుంది? ఏడుకోతున్నావా తెలియదా నువ్వు?